స్వాగతం. చెప్పేదొకటి చేసేదొకటి. నోటితో మాట్లాడటం, నొసటితో వెక్కిరించడం. మాటల్లో ఆప్యాయత, చేతల్లో అపకారం. ఈ విశ్లేషణలు, ఈ వర్ణనలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అటో ఇటో ఏదో విధంగా ప్రతిపక్షాలు ఆయన పనుల ద్వారానో పాలన ద్వారానో ఆపాదిస్తూ ఉంటాయి. అబ్బబ్బే లేదంటే ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి, మాటల్లోనేమో అన్న అని ఆప్యాయత అది ఉంటుంది, కానీ పూర్తి స్థాయిలో వారు అన్న అన్నారంటే వాళ్ళ పని అయిపోయిందే. నిజంగా నోటితోనే మాట్లాడతారు, నొసటితో వెక్కిరిస్తూ ఉంటారు. ఇలా ఆయనకి సంబంధించి ఆయన పాలనా వ్యవహారాలు కానీ ఆయన వ్యవహార శైలిని కానీ ప్రతిపక్షాలు ఎక్కువ వర్ణిస్తూ ఉంటాయి. ఈ 56 నెలల్లో ప్రతిపక్షాలు ఎక్కువగా చెప్పిన విషయాలు ఇవి. కానీ ప్రతిపక్షాల మాట దేవుడెరుగు. నిజంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి పాలనా శైలి, వ్యవహార శైలి, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అన్నీ చూస్తే అవునేమో నిజమేమో ప్రతిపక్షాలు చెప్తున్నాయని కాదు, కానీ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఈ చేతలకి దగ్గరగా ఉన్నాయి కదా అని సామాన్యుడు కూడా ఆలోచించే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే ఆయన ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలం కాదు, దాదాపుగా ఏ బటన్ నొక్కినటువంటి కార్యక్రమానికి వెళ్ళినా, ఏ సభకు వెళ్ళినా ఒక కామన్ డైలాగ్ ఉంటుంది. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని అంటూ ఉంటారు. వీటిని నొక్కి వక్కాడిస్తూ ఉంటారు. నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ ఇట్లా మాట్లాడినప్పుడు నిజంగా అసలు సామాజిక న్యాయం అంటే నిజంగా ముఖ్యమంత్రి గారే చేస్తారేమో, ముఖ్యమంత్రి గారి మాటల్లో ఉన్నంత ఇది ఎవరన్నా చూసి నిజంగా నమ్మే పరిస్థితి ఉంటుంది. కానీ నిజంగా పూర్తి స్థాయిలో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటున్నా కూడా పూర్తి స్థాయిలో బలి పశువులు వాళ్లే అవుతున్నారు. ఎందుకంటే చాలామంది అంటారు కదా, అన్న అన్నారంటే ఎవరినన్నా వాళ్ళ పని అయిపోయింది అని. నిజంగా ఇప్పుడు నా అని అంటున్నారంటే వీళ్ళ పని అయిపోతుంది. దానికి కొన్ని ఉదాహరణలు, దానికి కొన్ని జరుగుతున్న పరిణామాలను కూడా మనం పోలికి చూసి బ్యారేజ్ వేసి చెప్పచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి గారు మిషన్ 2024 ఎలక్షన్స్లో ఎలాగైనా నెగ్గాలి, నన్ను చూడండి, నా కటౌట్ చూడండి, మీరు వెళ్ళి దండం పెట్టండి, నన్ను చూసే ఓటేస్తారు, ప్రజలకి నాకు మధ్య ఎవరు లేరు, నా బొమ్మ చూసే వేస్తారు, జస్ట్ మీరు వెళ్ళి దండం పెడితే చాలు, నేను బటన్ నొక్కుతున్నాను, వాళ్ళు బటన్ నొక్కి మనకు వేస్తారు అన్నటువంటి ధీమాలో ఆయన అభ్యర్థులు మార్పులు చేర్పులు చేస్తున్నారు. 90 మందికి దాకా సుమారుగా టికెట్ చీటీ జింపేసే ప్రక్రియలో భాగంగా చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నప్పుడు అందరూ అనేది ఏమిటంటే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటారు కదా, పూర్తి స్థాయిలో వాళ్ళనే బలి పశువులు చేస్తున్నారు, అసలు బలిపీఠం ఎక్కిస్తోందే బీసీలని అనేది చాలామంది మాట్లాడుతున్నారు. బయటికేమో నా బీసీ అంటున్నారు, తాడేపల్లి ప్యాలెస్లో మాత్రం అసలు బీసీలనే బలి పశువులుగా చేసి బలిపీఠం మీద నిలబెడుతున్నారని అంటున్నారు. ఎందుకంటే తాజాగా గత కొన్ని రోజుల నుంచి పరిణామాలు మనం చూసినప్పుడు పార్టీ నుంచి అసంతృప్తులు కానీ, లేదా పార్టీలో ఉండే బాహాటంగా మాట్లాడుతున్న వాళ్ళు కానీ, లేదా బయటకు వచ్చి వేరే పార్టీలో జాయిన్ అవుతూ నేరుగా ముఖ్యమంత్రి గారిని అడ్రస్ చేస్తూ రాస్తున్నటువంటి లెటర్లలో ముఖ్యమంత్రి గారిలో ఇంకొక కోణం ఉంది, ఆయన ఒక అపరిచితుడు లాంటి వ్యక్తి అనేదాన్ని వాళ్ళు బాహాటంగా చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే విశాఖలో వంశీకృష్ణ యాదవ్, గురజాల్లో జంగా కృష్ణమూర్తి యాదవ్, పెనమలూరులో పార్థసారథి, కనిగిరిలో మధుసూదన్ అంతా కూడా ముఖ్యమంత్రి గారిలో ఉన్నటువంటి అపరిచిత కోణాన్ని, వాళ్ళు ఎలా బాధితులయ్యారు అన్నది బాహాటంగా బహిరంగంగా చెప్తున్నారు. ఇప్పటికే 4.5 సంవత్సరాల పైచీల కాలంలో లెక్కలు తీస్తే కూడా నిన్న కూడా టీడీపీ జైహో బీసీ కార్యక్రమం త్వరలో నిర్వహించబోతున్నాము. వివిధ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీసీలకి ముఖ్యమంత్రి గారి పాలనలో జరిగినటువంటి అన్యాయం ఇవన్నీ కూడా వివరిస్తూనే తాము ప్రత్యేక మేనిఫెస్టో రేపు అధికారంలోకి వస్తే ఎలా ఏర్పాటు చేస్తాము, ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామంటూ ఇప్పటికే లోకేష్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ సభలు, సమావేశాలు ఇవన్నీ చెప్తామని చెప్తూనే ఇప్పటికే అనేక విషయాలు వాళ్ళు వెల్లడించారు. 56 కార్పొరేషన్లు పెట్టారు, నిధులు విడుదల లేవు, పాలక మండలి ఉన్నాయి, పేరుకే ఉత్సవ విగ్రహాలుగా బీసీలు ఉంటున్నారు. ఇలా చెప్తున్నప్పటికీ కూడా సొంత పార్టీ నాయకులే ముఖ్యమంత్రి గారి ఇంకొక కోణాన్ని ఎట్లా ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తున్నారన్న దానికి గత కొన్ని రోజుల నుంచి చూస్తే పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి కూడా తాజాగా కొన్ని స్టేట్మెంట్స్ బహిరంగంగా అన్నారు. నేను చాలా కష్టపడ్డాను, చాలా పార్టీ కోసం శ్రమించాను, కానీ నన్ను ఎప్పుడు ముఖ్యమంత్రి గారు గుర్తించలేదు, ప్రజలే మీరు గుర్తించారు అని చెప్పకనే ముఖ్యమంత్రి గారి శైలిని ప్రజల ముందు పెట్టేశారు.
అలాగే తాజాగా పార్టీలోంచి బయటకు వచ్చినటువంటి విశాఖలో ఎవరైతే వంశీకృష్ణ యాదవ్ ఉన్నారో ఆయన కూడా 11 పేజీల లెటర్ రాశారు ముఖ్యమంత్రి గారికి. అసలు వ్యాపారం నష్టపోయాను, చాలా కష్టపడ్డాను, దాదాపుగా 25 క్రిమినల్ కేసులు పెట్టించుకున్నాను పార్టీ కోసం కష్టపడి పోరాడి, అయినా నాకు తగిన గుర్తింపు లేదు. ఏ రోజు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అన్నారు, తర్వాత మేయర్ అన్నారు, చాలా హామీలు ఇచ్చారు, ఆశ పెట్టి ఆఖరికి గుర్తింపు లేకుండా చాలా బాధతో బయటికి వెళ్తున్నాను. అసలు ముఖ్యమంత్రి గారు గుర్తించలేదు, పేరుకి ఆయన బీసీలు అంటారు అన్న విషయాన్ని కూడా ఆయన కూడా లెటర్ ద్వారా ఆవిష్కరించారు. అంటే పేరుకే ముఖ్యమంత్రి గారు అభ్యర్థుల మార్పులు చేర్పుల్లో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని అంటున్నారు, కానీ పూర్తి స్థాయిలో వాళ్లే బలిపస్సులు అవుతున్నారు అన్నది పార్టీలో ఉన్న సొంత పార్టీ నాయకులే బహిరంగంగా మాట్లాడటం ఒక కోణం అయితే, గతంలో అనేక సందర్భాల్లో చూసాం అన్నా అన్నా అంటూనే సున్నం పెట్టిన సందర్భాలు చాలా మందికి ఉన్నాయి. కాబట్టి ఇది కూడా ఆ కోవలోకే వస్తుందనేది ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. అయితే దీంతో పాటుగా ఇంకొక విషయం ఏమిటి అంటే, మరి ముఖ్యమంత్రి గారు నిజంగా మీరు అసలు ఎలా అంటారు, ముఖ్యమంత్రి గారు చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను కానీ లేకపోతే టికెట్లందరికీ కూడా 50% పై చిలుకున్నటువంటి బీసీలకే ఆయన టికెట్లు ఇస్తుంటే, మరి నిజంగా ఆయనే కదా సామాజిక న్యాయం చేస్తోంది, కావాలని ప్రతిపక్షాలు మీడియా ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటున్నాయి అన్నప్పుడు దానికి కూడా ఒక లాజిక్ మనం గమనిస్తే, ఆయన గాజువాక మంగళగిరిలో గతంలో ఎవరిని పెట్టారు, పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పుడే ఎందుకు అక్కడ బీసీలు మారుస్తున్నారన్నది కూడా చర్చ. గాజువాక లేకపోతే మంగళగిరిలో అటు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గారు కానీ పోటీ చేయొచ్చు. లోకేష్ గారిది కన్ఫర్మ్ అయింది, పవన్ కళ్యాణ్ గారిది తేల. మరి అక్కడే ఎందుకు బీసీలు పెడుతున్నారు అంటే, కావాలని నేను బీసీలు ఇస్తున్నాను వాళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పే ప్రయత్నమా? అలాగే ఒక రకంగా బీసీలని రేపొద్దున ఓడిపోయినా వాళ్లే బలిపశు అయ్యేందుకు కూడా వాళ్ళని రంగం సిద్ధం చేశారా? మరి నిజంగా బీసీల మీద అంత ప్రేమ ఉంటే పార్టీ పెట్టినప్పటి నుంచి మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి ఇస్తున్నారు. మరి ఇప్పుడే గంజి చిరంజీవిని మార్చడంలో ఏమిటి అంటే, పూర్తి స్థాయిలో రాజకీయ ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి గారు బీసీలని వాడుకుంటున్నారా, బలిపశువులు చేయబోతున్నారా, బలిపీఠం ఎక్కించబోతున్నారా? అంటే ప్రతిపక్షాలు చెప్తున్నది, ప్రజలు గమనిస్తున్నది, నా అంటే సున్నమే, లేకపోతే అన్న అంటే సున్నమే, వాళ్ళ మీద ప్రేమ ఉందంటే బలిపశువే. ఇదంతా నిజంగా ఆ జరుగుతున్న పరిణామాలకు అర్థం పడుతున్నాయా? మరి కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా జరుగుతుందా? ఎలా చూడాలి? చర్చిద్దాం. చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత ఎన్ని అంశాలపై చర్చ ప్రారంభమవుతుంది చూస్తూనే ఉండండి ABN.